సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభమవుతున్న వేళ రైల్వే ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 100 రోజుల పాటు స్టేషన్ పరిధిలోని మొత్తం 6 ప్లాట్ఫామ్లను మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే వ్యవస్థను ఆధునీకరించడంపై విశేషంగా దృష్టి పెట్టడంతో దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాల తరహాలో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను కూడా ఆధునీకరించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ ఆధునీకరణలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్లోని 6 ప్లాట్ఫామ్లను 100 రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ కారణంగా 120 జతల రైళ్ల రూట్లను చెర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు మళ్లించారు. ముఖ్యంగా చెర్లపల్లి నుంచి ఎక్కువ రైళ్లు నడుపుతున్నట్లు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్లో 2 అంతస్తుల భారీ స్కై కాంకోర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ కాంకోర్స్ లో ప్రయాణికుల కోసం అన్ని సౌకర్యాలు అంటే రెస్టారెంట్లు, కియోస్కులు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అలా అన్ని స్కై కాంకోర్స్ లో అనుసంధానంగా ఉండేలా ప్రణాళికలు చేపట్టనున్నారు. దాదాపు 120 రైళ్లను చెర్లపల్లి రైల్వే జంక్షన్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించనున్నారు. ఇందులో 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవుతో నిర్మించనున్న భారీ స్కై కాంకోర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందులో రీటైల్ అవుట్లెట్స్, రెస్టారెంట్లు, కియోస్కులు ఏర్పాటు చేయనున్నారు. ముందుగా ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3, 4, 5లలో దాదాపు 50 రోజుల పాటు పనులు కొనసాగనున్నాయి. అక్కడ పనులు పూర్తి అయిన వెంటనే 4 ప్లాట్ఫామ్లను ప్రారంభిస్తున్నారు. అనంతరం ప్లాట్ఫామ్లు నంబర్ 10 వైపు పనులు ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు ఊపందుకొని ఉన్నాయి. పనులన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేందుకు కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. ఆన్ ఎన్ యావరేజ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు 200 ప్యాసింజర్ ట్రైన్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. రీడెవలప్మెంట్ వర్క్స్ని ఫెసిలిటేట్ చేసేందుకు కొన్ని ట్రైన్స్ని డైవర్ట్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్లో భాగంగా లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, అలాగే స్కై కాంకోర్స్, ఎలివేటర్స్ ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ పైన ఫౌండేషన్స్, పిల్లర్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ప్యాసింజర్ సేఫ్టీ దృష్ట్యా అలాగే ఎవరికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కొన్ని ప్లాట్ఫామ్స్ని డెడికేటెడ్గా కన్స్ట్రక్షన్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగానే ఇవాల్టి రోజు నుంచి ప్లాట్ఫామ్ 5 and 6 ఈ 2 ప్లాట్ఫామ్లు కూడా కంప్లీట్గా అంటే ట్రైన్ ఆపరేషన్ స్టాప్ చేసేసి డెడికేటెడ్గా కన్స్ట్రక్షన్స్కి ఇవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్